హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైపోయింది. నగరంలోని ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, అలాగే సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరిలో వర్షం కురుస్తోంది. అటు ఉప్పల్, నాగోల్, నాచారం, వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేటలో కూడా భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నంలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్ బండ్లగూడలో 8.78 సెంటీమీటర్లు, నాగోల్లో 4.7 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్లో 4.8 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 4.6 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో 3.8 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్లో 3.6 సెంటీమీటర్లు, రామంతపూర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ కూడా నెలకొనడంతో పోలీసులు క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ పై నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ముషీరాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. ఎక్కడ చూసినా కూడా నీరు ప్రవహిస్తున్న దృశ్యాలే మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల అయితే అపార్ట్మెంట్ సెల్లార్లలో కూడా నీళ్లు వెళ్లిపోయి వాహనాలు మునిగిపోయిన సిచ్యువేషన్. అలాగే ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో, వర్షపు నీరు చేరడంతో ఇళ్లలోని సామాన్లు, నిత్యావసర సరుకులు తడిచిపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరొక పక్క మెయిన్ రోడ్ ట్రాఫిక్ కూడా మనం చూడొచ్చు. ముషీరాబాద్ దగ్గర నుంచి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతూ ఉన్నాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, హైదరాబాద్లో ఉన్నట్టుండి మళ్ళీ భారీ వర్షం మొదలైంది. చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుండడంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. అక్కడ భారీ వర్షం కురుస్తుండడంతో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతోపాటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్ వైపు కూడా భారీ వర్షం కురుస్తుంది. దాదాపు అరగంట నుంచి కూడా ఈ భారీ వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్లో చాలా చోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుండి ఎలాంటి వర్షం లేదు, కానీ ఉన్నట్టుండి 9:30 తర్వాత చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్తో పాటు ఇటువైపు సికింద్రాబాద్, బేగంపేట వైపు కూడా భారీ వర్షం కురుస్తుంది. ఆ తర్వాత కుకట్పల్లి నుండి మియాపూర్ వరకు కూడా భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా ఈ భారీ వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ మరో 2 గంటల పాటు కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులంతా కూడా అలర్ట్గా ఉండాలి, వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనేది కూడా సూచిస్తున్నారు. ఎక్కడైనా వాటర్ లాగింగ్ లాంటి సమస్యలు ఉంటే వెంటనే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని వెంటనే క్లియర్ చేస్తాం. ఈదురుగాలులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు నేరుకొడుతున్న క్రమంలో కూడా వెంటనే మన అటువంటి పరిస్థితులు ఉంటే కనుక వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తే వాటిని తిరిగి క్లియర్ చేస్తామన్నటువంటి విషయాన్ని పోలీసు చెప్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా అప్పటికప్పుడు నగరవాసులకు కూడా అలర్ట్ చేస్తున్నారు. వర్షం కురిసేటువంటి ప్రాంతాలతో పాటు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు వాటిని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలనేది మాత్రం అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్, TV9, బంజారాహిల్స్.